గుంటూరులో మనకి స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుందని తెలుసు, కానీ నైట్ టైం ఎక్కడ దొరుకుతుంది నేను చెప్తా. రమేష్ హాస్పిటల్ దగ్గర నుండి అరండల్పేట వెళ్ళేటప్పుడు సుజుకి షోరూమ్ ఎదురు ఎగ్జాక్ట్గా నైట్ 10 దగ్గర నుండి 2 దాకా మనకి యాక్టివా మీద ఫుడ్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి దోశలు అండ్ పులిహార దొరుకుతుంది. దోశలు అయితే బాగా పలచగుంటాయి, అలాగే మెత్తగా ఉంటాయి. ఒక ప్లేట్కి వచ్చేసి 5 దోశలు ఉంటాయి, ఈజీగా తినేయచ్చు. అలాగే మనకి 2 రకాల చట్నీలు వస్తాయి. చట్నీ అయితే గట్టి చట్నీ ఒకటి, నార్మల్ చట్నీ ఒకటి దొరుకుతుంది. అలాగే మనకి టమాటా చట్నీ అండ్ కారపొడి కూడా దొరుకుతుంది. మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ బాటిల్ కూడా అవైలబుల్ ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఇలాంటి ఫుడ్ ఎక్కడా దొరకదు. దోశ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే దోశలు వేడిగా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. వేడిగా ఉంటేనే తీసుకోండి. అసలు ఇదంతా పక్కన పెడితే మనకి నైట్ టైం ఫుడ్ ఎక్కడా దొరకనప్పుడు ఇక్కడ మాత్రం ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఒక ప్లేట్ దోశ తీసుకున్నాను. 5 దోశలు వచ్చేసి 50 రూపాయలు కాస్ట్ అయింది. మీలో ఇక్కడ ఎవరైనా పులిహార తింటే పులిహార కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఒక బండి కాదు, చాలా బండ్లు ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఒక 2 బండ్లే కనిపించినాయి. నార్మల్గా అయితే 5-6